నిత్యం ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయే హైదరాబాద్ రహదారులు బోసిపోతున్నాయి. ఎన్నికల్లో ఓటు వేసేందుకు నగరవాసులు వారి స్వస్థలాలకు వెళ్లడంతో రహదారులపై అప్రకటిత కర్ఫ్యూ కనిపిస్తోంది. ప్రధాన రహదారులన్నీ వెలవెలబోతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఎన్నికల ప్రభావం నగరంపై చాలా స్పష్టంగా పడింది. వాస్తవానికి సంక్రాంతి, దసరా సమయాల్లో మాత్రమే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతాయి. ఇప్పుడు భాగ్యనగరంలో ప్రస్తుత పరిస్థితి అలాగే ఉంది. రోడ్లు ఒకసారి మనం చూసుకుంటే అత్యంత కీలకమైన ప్రాంతాలన్నీ కూడా రోడ్ల మీద వాహనాలు లేక పోసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సెక్రటేరియట్ అవుతున్నాం. ఈ టైంకి సెక్రటేరియట్ వద్ద ప్రతిరోజు కూడా కనీసం 10,000 వాహనాలు ఇక్కడ రాకపోకలు కొనసాగిస్తుంటాయి. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం కేవలం 10ల సంఖ్యలో మాత్రమే వాహనాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఏదైతే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సెలవు ప్రకటించడం జరిగింది. వీటితో పాటు నగరవాసులు ఎక్కువ మంది కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఎక్కువ మంది కూడా ఇక్కడి నుంచి అందరూ కూడా ఓటు వేయడానికి తమ స్వస్థలాలకు అయితే వెళ్లడం జరిగింది. దీంతో రోడ్లన్నీ కూడా బోసిపోవడం జరిగింది. వీటితో పాటు ఈ రోజు అధికారికంగా సెలవు కూడా ప్రకటించడం జరిగింది. ఆఫీసులు కానీ, కళాశాలలు కానీ, పాఠశాలలు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మూసివేయాలంటూ కూడా ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. మరోవైపు ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటక ప్రదేశం అని చెప్పాలి. మొత్తం కూడా మనం ముందుకెళ్తే ఈ సెక్రటరీ దాటి కొంచెం ముందుకెళ్తే ఎన్టీఆర్ మార్గ్ వస్తుంది. ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఎన్టీఆర్ పార్క్ ఉంటుంది. అలాగే పక్కనే ఐమాక్స్ ఉంటుంది. నెక్లెస్ రోడ్డు వద్ద కూడా అన్ని ఏవైతే గేమ్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. వాస్తవానికి సెలవు రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో రద్దీతో కిక్కిరిసిపోతుంది. కానీ ఈ రోజు మొత్తం వీటన్నిటికి కూడా సెలవు ప్రకటించడం జరిగింది. పార్కులు కానీ, ఏవైతే గేమ్ జోన్స్ కానీ ఇవన్నీ కూడా క్లోజ్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఎక్కడా కూడా మనకి ట్రాఫిక్ కనిపించిన పరిస్థితి. దాదాపుగా మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మనం చూసుకున్నా కూడా అన్ని చోట్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపుగా ట్రాఫిక్ లేకుండా ట్రాఫిక్ బోసిపోయి కనిపించడంతో మొత్తం వాహనదారులు అంటే ఈ సిటీలో ఎవరైతే ఓటు వేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి చాలా ఈజీగా ట్రావెల్ అయితే చేయగలుగుతున్నారు. సాధారణ రోజుల్లో ఎల్బీ నగర్ నుంచి మియాపూర్కి వెళ్ళాలంటే దాదాపుగా 2 గంటల సమయం పడుతుంది. అదే ఈ రోజు మాత్రం కేవలం 45 నిమిషాల్లోనే గమ్యస్థానాలకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతమంది ఇక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళారని. వాస్తవానికి సంక్రాంతి అలాగే దసరా సమయాల్లో నగరం నుంచి దాదాపుగా 20 లక్షల మంది ఇక్కడి నుంచి వెళ్లడం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ఎన్నికల నేపథ్యంలో దాదాపుగా 30 లక్షల పైచీలకు ఇక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామాలకు వెళ్లి ఉండొచ్చు అనేది ఒక అంచనా అయితే కనిపిస్తుంది. దాని రిజల్ట్ అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా అప్రకటిత కర్ఫ్యూతో బోసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకున్నా కూడా నగరంలోని రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. ఈ రోజు ఏదైతే పోలింగ్ రోజు సెలవు ప్రకటించడంతో పాటు పోలింగ్ తమ ఓటుని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం కోసం వాళ్ళ రాష్ట్రాలకు వెళ్లిన వాళ్ళతో నగరం పూర్తిగా కూడా బోసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ భాగ్యనగరంలో పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, ఆర్కే, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.